అందరికి దండాలు. డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఏకదమ్ ముచ్చట్లు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నియోజకవర్గంలో కాల్వ మాయమైందంట. పుష్ని పశలు బంగారం మాయమైందని విన్నాం గాని కాల్వ మాయమవుడేందబ్బా. సుధం పండ్రి. సాగునీటి కోసము కొన్నేళ్ల కింద రైతుల నుంచి సర్కారు కాల్వ భూమిని కొన్నది. ఇంకా గాడ ఉన్న భూమిని ఆక్రమించుకున్నారు. దాని గురించే కాల్వ భూమి కొన్న ఆ భూమి కూడా ఆక్రమించబడ్డది అన్నట్టు. ఇంకా అటెంక ఈ ముచ్చట తెలిసినాక ఇరిగేషన్ అధికారులు అయోమయంలో పడ్డారట. మాయమైన కాల్వ భూమిని దొరకబడతందుకు రెవెన్యూ శాఖకు ఫిర్యాదు అయ్యిండ్రు. అయితే దౌలత్పుర మదంకేడల రైతులకు సాగునీటి కోసం ఒక కాల్వను ప్రభుత్వము నిర్మించింది. ఇది బేత్వా నదికి దగ్గర ఉన్నది. ఇక ఈ కాల్వ ఆడ ఉన్న వ్యవసాయ పంట పొలాలన్నిటికీ చాలా ముఖ్యం అన్నట్టు. అయితే కాలం గడిచిన కొద్దీ ఆక్రమణలు అక్రమ కట్టడాల వల్ల ఈ కాల్వ అదృశ్యమైపోయింది. గీ ముచ్చట తెలిసి నీటిపారుదల శాఖ అధికారులు షాక్ అయ్యిండ్రనుకో రాదుండ్రి. మిస్సింగ్ కాల్వ భూమిని గుర్తించాలని రెవెన్యూ శాఖను కోరిండ్రు. గట్లనే కాల్వ ఒడ్డున ఏర్పాటు చేసిన లక్షల విలువ చేసే వాటర్ లిఫ్టింగ్ మిషన్ కూడా చోరీ అయ్యింది అని అధికారులు అయితే అయోమయంలో పడ్డారనుకో రాదురి. ఇక గిట్ల కాల్వ మాయమైన ముచ్చట అటు ఇటు పోయి జిల్లా కలెక్టర్ బుద్ధేష్ కుమార్ వైద్యకు తెలిసింది. ఇంకా ఆయన ఏమనుకొచ్చిందంటే కాల్వ భూమిని ఎవరు ఆక్రమించిండ్రో అలా పని పడతాము, విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చిండు. ఆక్రమదారుల చెర నుంచి ప్రభుత్వ భూమిని కాపాడతామని కూడా చెప్పుకొచ్చిండుల్లా. గిది ముచ్చట మళ్ళీ మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి.